సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రద్దు చేసామని చెప్పి 100 రోజుల్లో ల్యాండ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాదు, సంక్షోభంలో ఉన్నాం. అటువంటి సంక్షోభంలో కూడా పెద్ద దెబ్బ వచ్చేపడింది. మొన్న విజయవాడ నీటిన దాదాపు 10 నుంచి 12 అడుగుల మునిగిపోయింది. మరి దానికి కారకులు ఎవరు? గుడుమారు వాగుల వల్ల ఆ రోజు వాగుల వంకలు ఎప్పుడైతే నీళ్లు చేసుకుంటారో ఆ నీళ్లు ముందుకు పోయేవి, మన దగ్గర తెగిపోయేది కాదు, కట్టు మన విజయవాడ మునిగిపోయేది కాదు. మరి ఇలాంటి అశ్రద్ధ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆయన వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి మా ముఖ్యమంత్రి పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కలెక్టరేట్ లో బస్సులోనే 10 రోజులు బస్సా చేసి మరి వీరికి ఏమైతే కావాలి బాధ్యతలు కానీ చూసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఇండియాలో ఎక్కడ. ఈ రోజు ఆయన వయసులో మీరి కష్టపడుతున్నాడు. దాదాపు 30-40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా అంత కష్టపడరు. మరి అటువంటి రాత్రుల వల్ల మన మీరే చూసారు టీవీలో, రాత్రి 12-3 గంటల దాకా పనిచేసిన మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకు. స్పెషల్ ఆఫీసర్ అందరికీ, అన్ని సభ్యులకి, ఒక్కరికి నా పేరున ముఖ్యంగా మన దేవరకొండ ప్రజానికానికి, దేవరకొండ మండల ప్రజానికానికి, గ్రామ ప్రజానికానికి పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వాల గురించి ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను చెప్పినది రిపీటెడ్ గా ఉంటుంది కాబట్టి మన తరహాలో చెప్పుకుందాం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలకి కష్టాలు వస్తే ఇక నుండి ప్రతి అధికారితో పాటు విద్యులు అందరూ ప్రతి గ్రామానికి, ఇంటికి సమస్య తెలుసుకునేలా, సాల్వ్ చేసేలా వంతుగా ప్రయత్నిస్తారు. ఆల్రెడీ పింఛన్తోనే స్టార్ట్ అయ్యి చూశారు. ఆల్రెడీ పింఛన్తో పాటు ఈరోజు ఎన్నో వ్యవస్థల్లో మార్పుల కోసం మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మనకి ఇదొచ్చి పక్కన పెడితే నియోజకవర్గానికి ఏం మంచి జరిగింది, మండలానికి, గ్రామాలకి ఏం జరిగింది, ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉంటాయో అర్థం కాని పరిస్థితుల్లో ఆ రోజు ఈ వైద్య ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖునే పాపం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ తెలుసు, వాళ్ళ జీతాలు 1వ తేదీ పట్టాయా, 10వ తేదీ పట్టాయా, 15వ తేదీ పట్టాయా అనే సందిగ్ధావస్థలో వాళ్ళు పరిస్థితి ఆ రోజు ఉంది. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా 1వ తేదీ తప్పకుండా జీతాలు వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు వరదలు రావడం జరిగింది. ఆ వరదలు వస్తే దాకా కూడా ప్రజానీకం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు.